అవినీతి, లంచగొండితనాల్ని ప్రతిఘటిస్తూ చాలా చిత్రాలను తీసిన దర్శకుడు ఒకే ఒకడు శంకర్ గారు. దర్శకులు ఎవరైనా సూర్య మూవీస్ చిత్రాలకి తెలుగులో పాటలను రాసిన గేయ రచయితలు ఇద్దరు. ఒకరు నిర్మాత ఏం రత్నం గారు, ఇంకొకరు శివగణేష్ గారు. చాలా వరకు తమిళ గీతాల్లోని భావాల్ని యథాతథంగా తెలుగులోకి తర్జుమా చేసిన కొన్ని పాటల్లో స్వతంత్ర భావాలతో పాటల్ని రక్తి కట్టించారు. ఆకోవకి చెందిన పాటే రెహమాన్ గారి స్వరకల్పనలో హరిహరన్ గారు, మహాలక్ష్మి గారు ఆలపించినటువంటి ఈ యుగళ గీతం. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కృష్ణ చైతన్య అండ్ కల్పన. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. వదిలొచ్చిన మల్లికవే ఒక మారు నవ్వుతూ బదులీవే, పెదవిపై పెదవుంచి మాటలను జొర్రుకొని వేళ్ళతో ఒత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు. అరే మెరిసేటి రంగు నీదే, నీ అందానికెదురేది, నువ్వు తాకే చోట ఈ పెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమూలే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే.
ఘడియ కౌగిలి బిగించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండెలోగిలి నీ చేరా నన్ను కొంచెం హత్తుకు చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు ఓర్చును ప్రాణం నా చింతనుండంగా నువ్వు మరణించిపోవటెలా అరే నీ జీవమే నేనేనయ్యా కంపదలచు మరణమైన మాయమయ్యా నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరులక పెదవెంట ఉసురునక నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది అది పారేటి సెలయేరు అలసంద్రాన కలిసినట్టు గుండెని తోడుగా వెంటాడనే అరికాలు మరచి అడవి చెట్టు కూర్చెనులే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వలాగా మార్చుకుంటా థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. భరత వేదముగ నిరత నాట్యముగ సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని నీలకంఠర చాలి పొందర బైహార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాద శృతి వినరా ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా, బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలనే ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అను
ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరంగ భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి చక్కా పాడేవని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడాను నాన్న. నిజ 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 పని 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 మా పని నిజ 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 పని గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నా